కొంతమంది పేషెంట్స్ మేడం మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, సో ఒక న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్పి చాలామంది కామన్గా అడుగుతూ ఉంటారు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. దీనికి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో మనం ఎంత తీసుకుంటున్నాము, క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్, అలాంగ్ విత్ క్వాలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మీరు సేమ్ తీసుకునే ఫుడ్డే అట్ ఏ టైం ఎక్కువ తీసుకున్నా ఇట్ ఈస్ హార్మ్ఫుల్. ఎందుకంటే మీరు సపోజ్ మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి ఒకటేసారి ఈవినింగ్ తీసుకున్నారనుకోండి, ఫుడ్ ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఈ బాడీలో మీరు తీసుకున్న ఫుడ్కి సరిపోయేంత ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవ్వదు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డయాబెటీస్ అవనివ్వండి, థైరాయిడ్ అనివ్వండి, సో ఇవన్నీ బేసికల్లీ మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాము అంటే ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం. సో ఇలా మనము ఇర్రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీలో ఏమవుతుందంటే దానికి రిలేటెడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో యాజ్ ఫాస్ట్ అంటే ఎంత వీలైనంత మనకి కార్బోహైడ్రేట్ డైట్ కొంచెం తక్కువ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా మీ డైట్లో ఉండడం చూసుకోవాలి. సో మీరు రోజు తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్ ఈ 3 ఉండేటట్లు తీసుకోవాలి. ఓన్లీ ప్రోటీన్ ఫుడ్డే మీరు ఎక్కువ తీసేసుకుంటున్నారు. సో అటువంటి పేషెంట్స్కి ఎక్కువ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు 1 to 1.5 గ్రామ్ పర్ కేజీ పర్ డే ప్రోటీన్ ఉంటే సరిపోతుంది. సో సెకండ్ థింగ్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్. సో అందులో ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్, ఆయిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఈ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ లీఫీ వెజిటబుల్స్, సో మీకు సీజనల్ ఫ్రూట్స్. సో ఈ లీఫీ వెజిటబుల్స్ అండ్ సీజనల్ ఫ్రూట్స్లో ఏంటంటే మీకు విటమిన్స్, మినరల్స్ అవన్నీ మనకి తగిన మోతాదులో ఉంటాయన్నమాట. సో మీరు రెగ్యులర్గా అంటే మీరు ఏదో ఎగ్జోటిక్ ఫ్రూట్స్ ఇవన్నీ ట్రై చేయాల్సిన అవసరం లేదు. మనకి రెగ్యులర్గా మీరు తీసుకునే డైట్ని ఒక 3 to 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని, సో లో క్వాంటిటీలో ఎక్కువ సార్లు తీసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే మీ బాడీ అనేది దాన్ని కరెక్ట్గా డైజెస్ట్ చేసుకోవడము అండ్ మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటే రిమైనింగ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. అండ్ దీంతోపాటు తగినంత వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది మినిమం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, మార్నింగ్ ఒక 20 minutes, ఈవినింగ్ ఒక 20 minutes మినిమం ఎక్సర్సైజ్ చేస్తే, సో అంతకు మించి ఇంకా సపరేట్గా ఫర్టిలిటీకి మాత్రమే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. Thank you so much.